రేపు 17వ తారీఖున గ్రహణం కదమ్మా. ఏ నియమాలు పాటించాలి అని అడుగుతున్నారు. భారతదేశంలో గ్రహణం కనిపించదు కాబట్టి ఏ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. గర్భవతులు కూడా ఏ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. కాకపోతే రేపు అమావాస్య కదా, పితృతర్పణాలు వదులుతూ ఉంటారు. అలా మీకు అవకాశం ఉంటే ఆ పని చేయండి. దేవాలయానికి వెళ్ళి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోండి. ఇంట్లో కూడా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోండి. మన మనసులో ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాము అని అనుకోండి, మన జీవితం కూడా పాజిటివ్గానే ఉంటుంది. మనం ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచించాము అని అనుకోండి, మన జీవితం కూడా ఎప్పుడూ నెగిటివ్గానే ఉంటుంది. ఎవరో చెప్తున్నారు, ఈ సూర్యగ్రహణానికి కొంతమంది నక్షత్రాలకి బాగుండలేదు, కొన్ని రాసులకి నష్టం కలుగుతుంది అని. సరే, ఇప్పుడు కలిగింది, ఏం చేయగలం చెప్పండి? ఏమి చేయలేం కదా. కాబట్టి అన్నిటికీ మించి భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఆయన రక్షణ మనకి ఉంటుంది. కాబట్టి భయపడకండి, జరగాల్సింది ఎలాగో జరుగుతుంది. కాకపోతే భయపడిపోతూ కూర్చుంటే ఇంకా మనం కృంగిపోతాం. కృంగిపోకుండా భగవంతుణ్ణి ఆరాధిస్తే మనకి ఏ కష్టమూ ఉండదు.